డిఎస్సి సైన్స్ మెథడ్స్ విజ్ఞాన శాస్త్రం యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినది. ప్రాయోగిక జ్ఞానం. శాస్త్రవేత్త ఒక మందును కనుగొనడంలో 605 సార్లు విఫలమయ్యాడు, కానీ అతడు విడిచిపెట్టలేదు. ఈ లక్షణాన్ని ఇలా పిలుస్తారు: అపజయాలను అనుకూల దృక్పథంలో చూడడం. ప్లాస్టిక్ సర్జరీ మరియు సిజేరియన్ను వివరించిన ప్రాచీన గ్రంథం సుశ్రుత సంహిత విజ్ఞాన శాస్త్రం పరిశీలన, కొలవడం, ప్రయోగాలు చేయడం వంటి ప్రక్రియ నైపుణ్యాలు అభివృద్ధి చేస్తుంది. ఇది ఈ విలువకు సంబంధించింది. క్రమశిక్షణ విలువ భౌతిక రసాయన శాస్త్రంలోని సౌరశక్తి, ఖనిజ శాస్త్రం వంటి పాఠ్యాంశాల బోధనను దీనితో సహసంబంధపరచవలను. భౌగోళిక శాస్త్రం మానసిక చలనాత్మక రంగంలో ఉన్నత స్థాయి లక్ష్యం సహజీకరణం, అదనపు సమాచారాన్ని రాబట్టడం, విమర్శనాత్మక జ్ఞానాన్ని పెంపొందించడం అనేవి ఈ నైపుణ్యం యొక్క వాంఛనీయ అంశీభూత ప్రవర్తనలు. శోధనా ప్రశ్నలు. ఈ క్రింది వానిలో ఒకటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికై పనిచేస్తున్న ఒక ప్రభుత్వేతర సంస్థ. ఏకలవ్య విజ్ఞాన శాస్త్ర బోధనా ప్రాజెక్ట్. పాఠ్య పథకంలో పునర్విమర్శ దీని క్రిందకు వస్తుంది. సమ్మిళిత కృత్యాలు. నీరు, నీటి వనరులు, నీటి ధర్మాలు, నీటిని శుభ్రము చేయుట అనే పాఠ్యాంశంను బోధించుటకు ఈ పద్ధతి ఉత్తమమైనది. ప్రకల్పనా పద్ధతి.